కృపాచార్యులు ఒక క్వెషన్ అడుగుతారు. మా స్వాభిమానాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మేము పక్కన పెట్టేసాం ఒక నిమిషం. నువ్వు ఓడిపోయావని చెప్తే నీకు నచ్చట్లేదు గదా! వాడి వైభవం ఏమిటో తెలుసా నీకు? ఓకే. ప్రాక్టికల్‌గా మాట్లాడాలి గదా! యుద్ధం అంటే ప్రాక్టికల్స్. నీలాగా మాటలు చెప్పటం గాదు. వాడు అక్కడ ద్రౌపదీ స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ నిగ్రహించాడు. అది కాక ఆ ఖాండవ వనప్రస్థం అనే ఒక దాంట్లో వాడు మనుషులతో యుద్ధం చేయలేదు. వాడు దేవతలతో యుద్ధం చేస్తేనే వాడికి ఆ దేవదత్తం, ఆ గాండీవం, ఆ అక్షయబాణ తూనిరాలొచ్చాయి. తర్వాత వనవాసం చేస్తుండగా అసల ఇంద్రుడి లోకానికి వెళ్ళి, స్వర్గానికి వెళ్ళి నివాత కవచులనే 3,00,00,000 మంది నివాత కవచులను వాడు, దాని తర్వాత కాలకేయులను వాడు సంహరించాడు. వాడి వైభవం ఏమన్నా నార్మల్ వైభవమా వాడిది? ఇన్ని యుద్ధాలు చేసిన చరిత్ర వాడికుంది. ఇప్పుడు నీవు ఒక నిజమైన స్నేహితుడివైతే కర్ణ, ఈ టైంలో నువ్వు మాకు మాకు ఇలాంటి వైర్యం పెట్టవు నువ్వు. నువ్వు నిజంగా స్నేహితుడివైతే మా వాడికేది హితమో అది చెప్పాలి. ఏది హితమో అది చెప్పాలి నువ్వు. అసలు నువ్వు మనిషివా నువ్వు? నీకెందుకురా అంగరాజ్యం ఇచ్చి పక్కన పెట్టుకుంది? మాట్లాడటం రాదు. ఈ టైంలో అశ్వత్థామ ఎళ్ళిపోతానంటున్నాడు, ద్రోణాచార్యుడు ఎళ్ళిపోతానంటున్నాడు. నువ్వు నాతో దురుసుగా మాట్లాడుతున్నావు. మేమందరం వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు నీ మిత్రుడిని? నువ్వు, దాని తర్వాత ఈ మాయాపాచికలిచ్చే శకుని, ఈ దుశ్శాసనుడా కాపాడతారు. అనగానే ఈ డైలాగ్ ఎప్పుడైతే గట్టిగా, అంటే కృపాచార్యుడు ఇంత సీరియస్‌గా మాట్లాడినది కురుక్షేత్రంలో గూడా లేదు ఇలా మాట్లాడిన సందర్భం. ఇంక వాళ్ళ మొఖంలో కోపం చూసి అశ్వత్థామ ఏమంటాడంటే, ఆ కర్ణుడిని, ఆ శకునిని, ఆ దుశ్శాసనుడిని వాళ్ళనే నమ్ముకొని యువరాజుని యుద్ధం చేయమను. మనం ఇంక దేనికి పనికొస్తాం? మనం పక్కనే ఒక హరికథ జరుగుతుందంట. రథాలు తీసుకొని అక్కడికి పోయి అన్న సంతర్పణ తినేసి, దాని తర్వాత మేము హస్తినాపురానికొచ్చేస్తాం. పదండి, పదండి ద్రోణాచార్య, పదండి కృపాచార్య అని అశ్వత్థామ లెగిసి తీసుకెళ్ళిపోతుంటే, అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు భీష్ముడు. ఆచార్యవర్య అంటే ద్రోణాచార్యుడిని. మీకు తెలిసిన విషయమే గదా! తెలియనిదా? యువరాజుకి బుద్ధి లేదు, కర్ణుడికి సిగ్గు లేదు. వీళ్ళిద్దరి గురించి మనకు తెలిసిందే గదా! తెలియనిదేమన్నానా? వాళ్ళెలా ఉన్నా మన బాధ్యత మనం కాబట్టి వహించాల్సొస్తుంది. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను దయచేసి. ఇది మన్నించి. ఇది కురు సామ్రాజ్య పరువు విషయం. కాబట్టి మనలో మనం ఇలా కొట్టుకొని, మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. కాబట్టి నా మొఖం చూసి వాళ్ళని క్షమించి, ఇదంతా మానేసి, మనం యుద్ధం చేద్దాం. అసలు జరగాల్సిన విషయం మనం మాట్లాడదాం.